సిగ్గొదిలేసినటువంటి జర్నలిస్టులు, సిగ్గొదిలేసినటువంటి మీడియా ఆంధ్రప్రదేశ్‌లో అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళతో పోటీ పడే వాళ్ళు ప్రపంచంలో ఎక్కడో ఏడో చోట, ఎక్కడో ఒక మూల ఉండకుండా ఉంటారా అని చెప్పి మనం అనుకున్న ప్రతిసారి యు ఆర్ రాంగ్ అని చెప్పి నిరూపించుకుంటూ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మీడియాలో ఉన్నటువంటి జర్నలిస్టులు పదే పదే ఏదో ఒక అంశంతో ముందుకొస్తారు. అంటే మమ్మల్ని మించిన సిగ్గొదిలేసినోళ్ళు ప్రపంచంలో ఎవ్వరుండరు, మీరు ఏ మూలైనా ఉంటారు అని చెప్పి అనుకుంటే మీరు రాంగ్ అని చెప్పి నిరూపించేది. తాజాగా కూడా చూడండి, తెలుగుదేశం పార్టీ మీడియాలో డిబేట్లు పెట్టి మళ్ళీ యాంకర్లట వాళ్ళకి ఆ బ్లెజర్లు ఎందుకు కోట్లు వేసుకొని కూర్చుంటారో నిజంగా అర్థం కాదు. అసలు ఎందుకు వీళ్ళు జర్నలిజము, అసలు జర్నలిజం అంటే వాళ్ళకి అర్థమేం తెలుస్తుందిలేండి. కానీ వాళ్ళు అంటారు విశాఖ స్టీల్ ప్లాంట్ అంత ఘోరం జరిగింది, బాధితుల దగ్గరికి లోకేష్ గారు వెళ్ళారు, లోకేష్ గారిని బాధితులు కార్మిక సంఘాలు ప్రశ్నించాయి. సరే వాళ్ళు బాధలో ఉన్నారు, ముద్దయిపోయి శవాలు ఎదురుగా ఉన్నాయి, చనిపోయిన మనుషులు, బాధ ఉంటుంది, ఆవేశం ఉంటుంది, రకరకాలు అంటారు, నాయకులు అన్నపడే ఓపికగా ఉండాలి. కానీ వాళ్ళు అడిగితే లోకేష్ గారి కార్మిక సంఘ నాయకులు మీ ఇంట్లో చనిపోయారా అని చెప్పి ఇది ఎంత వివాదమైందో మనం చూసాం. ఇక్కడ ఈ జర్నలిస్టుల ముసుగులో ఉన్న వీళ్ళకి ఏం పేర్లు పెట్టాలో తెలియదు, నాకేమో కొన్ని బూతులు రావు. వీళ్ళు అంటారు ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి కుట్ర, అక్కడ రచ్చ చేయాలని, లోకేష్ గారిని ఈ విధంగా కనుక అసహనానికి గురి చేయాలని, లోకేష్ని ఈ విధంగా ఫ్రస్ట్రేషన్కి గురి చేయాలని జగన్మోహన్ రెడ్డి గారి ప్లాను. కాబట్టి వాళ్ళ మనుషులతో ఈ ప్రశ్న అడిగించారట. ఏం ప్రశ్న? ఇక్కడికే ఇప్పుడు మీరు ఏమంటారు, నష్టపరిహారం ఎక్స్గ్రేషియా ప్రకటించేసి వెళ్ళండి అనే ప్రశ్న అడిగించారట. ఎక్కడైనా బాధితుల దగ్గరకి ఎవరైనా పరామర్శించేకి వెళ్తే ఎక్స్గ్రేషియా ప్రకటిస్తారు కదా, అవును ప్రకటించండి అని చెప్పి అడిగితే అందులో కుట్రేంటి? ఎక్స్గ్రేషియా ప్రకటించమని అడిగితే దానికి సమాధానంగా మీ ఇంట్లో ఏమైనా జరిపోయినారా అంటారా? అలా అనడానికి కూడా జగనే కారణమా? ఇంత సిగ్గొదిలేసిన వాళ్ళు ప్రపంచంలో ఎక్కడైనా ఉంటారని చెప్పి మనం అనుకోవడానికి కూడా ఆస్కారం లేదు. కానీ ప్రతిదానికి ఇంకా కొన్ని అనలేంలేండి. చివరికి మీరు వచ్చిన తర్వాత ఉద్యోగులను తీసేశారు, వేల మందిని, ఉన్న వాళ్ళ మీద ప్రెజర్ పెరిగింది, అందుకే ఈ ప్రమాదం జరిగింది అన్న ఆరోపణలకు మీరేం సమాధానం చెబుతారో అన్న మీడియా మిత్రుడి ప్రశ్నకి లోకేష్ గారు తక్కువ మంది ఉన్నారు కాబట్టే కదా తక్కువ మంది చనిపోయారు అన్న ఈ సమాధానం చూశాక బహుశా ఇది కూడా జగనే చెప్పించాడు లోకేష్ అని చెప్పి అనలే. చివరికి అది కూడా అంటారేమో. ఇండైరెక్ట్గా వీళ్ళు అంటున్నది కూడా అదే, నారా లోకేష్ గారి ఫ్రస్ట్రేషన్కి జగనే కారణం. ఎందుకంటే అటువైపు ప్రశ్నలు అడుగుతున్నారు, ప్రశ్నలు అడిగే వాళ్ళు జగన్ మనుషులు అంటారు. అసలు నీచత్వానికి ఒక అడ్డు అదుపు కూడా ఉండదా?